వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను బదులే చెప్పేటి ఎగువకి తోడెతడే తరతరాలని సీతి దాటే చిరువేకువ జాడతడే తరతరాలని సీతి దాటే చిరువేకువ జాడతడే తడే తడే కోసం ఏ పేదవాడైనా హాస్పిటల్కి పోతే పేదవాడు గర్వంగా తలెత్తుకుని వైద్యం అందించుకొని చిరునవ్వుతో ఇంటికి వచ్చే పరిస్థితి ఉండాలి. డాక్టర్లు గాని హాస్పిటల్ గాని చిన్న చూపు చూసే పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తృతంగా పెంచుకుంటూ పోతా ఉంది. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. దేశానికే ఆదర్శంగా నంబర్ 1 స్థానంలో ఉన్నది కూడా మీ జగనన్న ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి. పేదరికం నుంచి బయటికి పడాలి అని అంటే ప్రతి ఇంట్లోనూ చదువు ఉండాలి. ఆ చదువులు కూడా మామూలు చదువులు కాదు, మెరుగైన ఇంగ్లీష్ చదువులు ఉండాలి. అప్పుడే ఆ పిల్లలు పోటీ ప్రపంచంలో నిలబడగలుగుతారు. దేశమే కాదు ప్రపంచంలోనే ఎక్కడైనా బతికే పరిస్థితి వాళ్ళకు వస్తుంది. ప్రపంచంతో పోటీపడి మన పిల్లలు నెగ్గుకు రావాలి అనే ఆరాటంతో మొత్తంగా విద్యా వ్యవస్థలోనే మార్పులు తీసుకుని రావడం జరుగుతా ఉంది. నేను చెప్తా ఉన్న ఈ ప్రతి ఉద్యోగస్తుడు కూడా మన కళ్ళ ముందర ఈ రోజు కనిపిస్తా ఉన్నారు. ఎవరైనా కూడా జగన్ ఉద్యోగాలు ఇవ్వలేదు, జగన్ ప్రభుత్వం అని చెప్పి ఎవరైనా చెప్తే మీకు చూసేస్తే చాలా అధ్యక్ష, ప్రతి ఒక్కరికి ఇట్టే అర్థమైపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో అది ఏమాత్రం అబద్ధాలు చెప్పకుండా చెప్తా ఉన్నారు అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనాలు అవసరం లేదు. మీ బిడ్డ జగన్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ బటన్ నొక్కడమే కాదు, ప్రాంతాల చరిత్రను కూడా మార్చాలా అన్న కమిట్మెంట్ తో మీ బిడ్డ పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు కూడా మారబోయే కార్యక్రమాలకు ఈ రోజు శ్రీకారం పడతా ఉన్నాయి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. గతంలో ఎక్కడైనా ఎప్పుడైనా మీరు ఇలాంటి పరిస్థితి మనకు వస్తుంది, ఇంత మంచి మనకు జరుగుతుంది అని చెప్పి ఏ రోజైనా కూడా కనీసం ఊహించగలిగారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాను. నిజంగా ఇక్కడ వచ్చేటివి వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల కాలనీలు కావు, ఏకంగా ఊళ్ళు రాబోతా ఉన్నాయి అని చెప్పి ఈ కాలనీలు చూస్తే అర్థమవుతుంది. మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పథకానికి ఈ రోజు మీకోసం తీసుకువచ్చి ప్రతి కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా వారి కుటుంబాలకు తోడుగా ఉండేందుకు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు అమలు చేస్తా ఉన్నాం. Come over to Andhra Pradesh, have a feel of the state, and I assure you that you would enjoy the way forward. And we are here to give you an experience in Andhra Pradesh that would be different from any other state. అవ్వా తాతలకు పెన్షన్ 3000 వరకు పెంచబోతా ఉన్నాము అని చెప్పి సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. Bring the action. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం యుద్ధం మీ జగనన్నకు ఒక ఈనాడుకు ఒక ఆంధ్రజ్యోతి TV5 టంకా బజాయించకపోవచ్చు, మీ జగనన్నకు ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు, మీ జగనన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో నా ధైర్యం మీరు. మరి ఇది ప్రతి ఇంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ కనిపించినప్పుడు వై నాట్ 175 అని చెప్పి ఎందుకు అడగకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నాను.